అధికారమే పరమావధిగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం డిసెంబర్ 21. ఆయనపై పలు కేసులు, అవినీతి పరుడంటూ ఆరోపణలు రావడంతో గత ఎన్నికల్లో ప్రజలు ఇంటికి పంపించేశారు. ఒక్కడిగా రాజకీయాలు ప్రారంభించిన జగన్ ఒక్కడిగానే మిగిలిపోయారు. గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిన ధీశాలి వైఎస్ జగన్. ప్రజా సంకల్ప యాత్రతో అకారణంగా జనంతో మమేకమైన నేతగా పేరు మూటగట్టుకున్నారు. యువభేరి పేరుతో ప్రత్యేక హోదా నినాదాన్ని మోసిన జగన్ తనకు ముఖ్యమంత్రి హోదా రాగానే ప్రత్యేక హోదా నినాదాన్ని సజీవంగా సమాధి చేశారు. తనని తాను అవకాశవాద నేతగా ఐడెంటిటీ ఇచ్చుకున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని 2019 ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. ఈ ఒక్క ఛాన్స్ చివరి ఛాన్స్ అవుతుందని ఆనాడు జగన్మోహన్ ఊహించి ఉండరు. నవ్యాంధ్రలో రెండోసారి జరిగిన ఎన్నికల్లో గెలిచి వైకాపాకు విక్టరీని అందుకున్నప్పటికీ మూడోసారి జార విడుచుకున్నారు. తన అధర్మ అరాచక పాలనను ఏపీ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష నేతగా కూడా ప్రజలు గుర్తించలేకపోతున్నారు. వైనాట్ 175 అనే జగన్ 11 సీట్లకే పరిమితమయ్యారు. 2 సీట్లు పెరిగి డబుల్ డిజిట్ హోదా దక్కినందుకు జగన్ లోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. వైఎస్ జగన్ డిసెంబర్ 21 అంటే శనివారంతో 52వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. పులివెందల్లో రాజకీయ ఎంట్రీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2004లో రాజకీయ అరంగేట్రం చేశారు. తండ్రి చనిపోయిన సమయంలో పరామర్శించడానికి వచ్చిన నేతలకు ముఖ్యమంత్రి సీటు కట్టబెట్టాలని రికమెండ్ చేసుకున్న వారసులు వైఎస్ జగన్. అప్పట్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కడప పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. కానీ వైఎస్ జగన్ టార్గెట్ ఎంపీ కాదు, ముఖ్యమంత్రి సీటు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా కాంగ్రెస్ పార్టీలో ఇమేజ్ సృష్టించారు. ఈ ఇమేజీ తన రాజకీయ భవిష్యత్తుకు వాడుకున్న ఊసరవెల్లి వైఎస్ జగన్. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారం చేపట్టగానే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ డెత్ మిస్టరీ ఇంకా వీడలేదు. సీఎం కుర్చీ కోసం తండ్రిని చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కడంలో ముఖ్య భూమిక వహించిన సోనియా గాంధీని ఎదిరించి మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వైఎస్ జగన్ అధికార దాహంతోనే కాంగ్రెస్ పార్టీని వీడారు. తండ్రి మరణ వార్తతో వైఎస్ అభిమానులు గుండె పగిలి చనిపోయారు. తన క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించి ఆ కుటుంబాలను పరామర్శించాలని స్కెచ్ చేశారు జగన్. ఓదార్పు యాత్ర ప్రారంభించారు. తండ్రిని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులు సంపాదించిన ఆరోపణ మీద 16 నెలలు జైలు జీవితాన్ని గడిపారు. ఈ సమయంలో తల్లి చెల్లి జగన్కు బాసటగా ఉన్నారు. ఇక 2019లో ముఖ్యమంత్రి కాగానే వారిని పక్కన పెట్టేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు ఫిరాయింపులు ప్రోత్సహించారు. 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వైకాపాలో చేరారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో వైకాపా సంక్షోభంలో చిక్కుకుంది. సమైక్యాంధ్ర నినాదాన్ని భుజానెత్తుకోవడంతో తెలంగాణ ప్రజలకు దూరమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వైకాపా 2 రాష్ట్రాల్లో పరాజయం పాలైంది. ఏపీలో 1% పడిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో వైకాపా పూర్తిగా చిత్తైపోయింది. మాజీ ముఖ్యమంత్రి అనే పేరు తప్ప జగన్ సాధించింది ఏమీ లేదు. అక్రమాస్తులు, అరాచక పాలన తప్ప.